నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు డాక్టర్ భరత్ కుమార్ నారా ఉన్నారు. బెస్ట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో ఈ రోజు మనము హెర్నియాకి సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడదాం ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్. నమస్తే డాక్టర్. డాక్టర్, హెర్నియా ఇష్యూ చాలా మందికి ఉంటుంది. వెరీ రేర్ ఇష్యూ అని కూడా అనుకోవచ్చు, బట్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ హెర్నియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దెన్ మనం ట్రీట్మెంట్ గురించి. సో హెర్నియా అనే మాట వస్తే మన మన అబ్డామిన్ వాల్, అంటే మన అబ్డామిన్ ఏదైతే ఉంటుందో అది చాలా లేయర్స్ ఆఫ్ మజిల్స్తో కూడుకున్న వాల్ ఉంటుంది. సో ఇట్స్ అ ప్రొటెక్టివ్ వాల్. సో మన లోపల ఉన్న ఇంటెస్టైన్స్ని వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఒక అబ్డామినల్ వాల్ ఉంటుంది మన అందరికీ. సో ఈ అబ్డామినల్ వాల్ ఎక్కడైతే ఒక వీక్నెస్ డెవలప్ అవుతుందో, అంటే మజిల్స్లో ఎక్కడైనా ఒక భాగంలో వీక్నెస్, ఎనర్జీ లెవెల్స్ వీక్నెస్ అంటే పలచబడిపోవడం, మజిల్ వీక్ అయిపోవడం. సో ఇలా జరిగినప్పుడు ఏమైందంటే అబ్డామినల్ లోపల ఉండే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి జనరల్గా కూడా. సో మనం వంగుతాము, లేస్తాము, తిరుగుతాము, సపోజ్ వెయిట్స్ ఎత్తాము, ఏ విధంగా చూసినా అబ్డామిన్ లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో బయట కంటే కూడా. సో ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుందో, ఈ వీక్నెస్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో, ఈ అబ్డామినల్ వాల్ లోపల ఉండే కంటెంట్స్ అంటే ఇంటెస్టైన్స్ కానీ మొమెంటమ్ కానీ అవి ఆ వీక్నెస్లో నుంచి బయటికి ప్రొట్రూడ్ అవుతాయి. ఓకే. సో మన స్కిన్ అయితే ఇంటాక్ట్గానే ఉంటుంది, బట్ లోపల అండర్లైన్ మజిల్ వీక్ అవడం వలన లోపల ఉండే ఇంటెస్టైన్స్ ఏదైతే కంటెంట్, ఇంటెస్టైనల్ అంటే అబ్డామిన్ లోపల ఉండే కంటెంట్స్ ఏవైతే ఉంటాయి, ఇంటెస్టైన్స్ కానీ మొమెంటమ్ కానీ ఆ పర్టికులర్ ఏరియా నుంచి ప్రొట్రూడ్ అవుతుంది. సో దీన్ని మనం జనరల్గా హెర్నియాస్ అంటాం. సో హెర్నియాస్ అనేవి రెండు రకాలండి. ఒకటి ఎక్స్టర్నల్గా మనకు కనిపించేవి, ఇంటర్నల్గా కూడా అవ్వచ్చు. సో ఇన్సైడ్ కూడా అవుతాయి. సో వీటిని ఇంటర్నల్ హెర్నియాస్ అండ్ ఎక్స్టర్నల్ హెర్నియాస్ అంటాం. మనకి మామూలుగా జనరల్గా 90%, 99% ఆఫ్ ద పేషెంట్స్ ప్రాబ్లమ్తో వచ్చేది ఎక్స్టర్నల్ హెర్నియాస్ వల్లే. దాంట్లో కూడా ముఖ్యంగా ఇంగ్వైనల్ రీజన్ అంటే ఇంగ్వైనల్ రీజన్ అంటే మనకి ఈ గజ్జల ప్రాంతం అంటాం. సో ఆ ప్రాంతంలో ఎక్కువగా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అక్కడ వస్తుంది కామన్గా. అండ్ ఎస్పెషలీ ఉమెన్లో లేదా మెన్లో ఇంతకుముందు ఎవరైనా సర్జరీస్ చేయించుకుంటారో వాళ్ళలో ఎక్కడైతే మన సర్జికల్ సైట్స్ ఉంటాయో, అంటే గాయాలు ఉంటాయో, అవి మనకి ఇనిషియల్గా బాగా హీలింగ్ అయిపోయినా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ వీక్నెస్ అనేది డెవలప్ అవ్వచ్చు వాటిలో. ఎస్పెషల్లీ ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు, ఈ ప్రాబ్లం మనం చాలా కామన్గా విమెన్లో చూస్తాం. సో ఈ సి సెక్షన్స్ చేయించుకుంటారు, అంటే పిల్లలు పుట్టేదానికి వాటికి సి సెక్షన్ చేయించుకుంటారు. తర్వాత ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బీయింగ్ విమెన్, ఇండియన్ విమెన్ టిపికల్గా పనులు స్టార్ట్ చేస్తారు, లేదా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఈ రెండు జరుగుతుంటాయి కామన్. సో ఈ రెండు కూడా మనకి అంత ఫేవరబుల్ కండిషన్ చేయడం మంచిది కాదు. సో ఎస్పెషల్లీ ఏంటంటే విమెన్ వెయిట్ గెయిన్ అయితే ఆ స్కార్ ఏదైతే ఉంటుందో దాంట్లో వీక్నెస్ డెవలప్ అయ్యి అక్కడి నుంచి హెర్నియాస్ వస్తాయి. సో వీటిని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. అంటే ఏదైతే సర్జరీస్ తర్వాత ఏవైతే హెర్నియాస్ వస్తాయో వాటిని ఇన్సిషనల్ హెర్నియాస్ ఆర్ వెంట్రల్ హెర్నియాస్ అని అంటాం. సో ఇవి చాలా కామన్ అవుతున్నాయి ఇవి కూడా. సో సెకండ్ ఇంకా అదర్ హెర్నియాస్ వచ్చేసి ఇంటర్నల్ హెర్నియాస్. సో దాంట్లో ముఖ్యంగా హయాటస్ హెర్నియా అంటాం. అంటే ఈ భాగంలో ఉంటుంది మనకి చెస్ట్ అండ్ అబ్డామిన్ మధ్యలో ఈసోఫేగస్ ఎక్కడైతే మనకి అబ్డామిన్లోకి ఎంటర్ అవుతుందో ఆ భాగాన్ని హయాటస్ అంటాం. సో అక్కడ హెర్నియా వస్తుంది. సో చాలా సార్లు మనం గమనిస్తున్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని, తేన్పులని, బెల్చింగ్స్ అని ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళల్లో ఈ హయాటస్ హెర్నియా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవి మనకు మోస్ట్ కామన్గా మనం గమనించే హెర్నియాస్. సో వీటన్నిటికీ ఎస్పెషల్లీ చాలాసార్లు వాళ్ళకి కనిపిస్తుందండి. హెర్నియా ఉంటే ఖచ్చితంగా డిఫెక్ట్ అనేది తెలుస్తుంది, ఆ స్వెల్లింగ్ అనేది తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఇంటర్నల్ హెర్నియాస్ తెలియవు, ఈ బయట హెర్నియాస్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అది అంటే ఆ హెర్నియా వచ్చేటప్పుడు ఏమైనా మీరు అంటే ఇంటర్నల్ గా కాకుండా ఎక్స్టర్నల్ గా అన్నారు కదా, సో అదేమైనా వాళ్ళకి స్వెల్లింగ్ అన్నారు, ఇచ్చింగ్ అట్లా ఏమైనా ఉంటుందా అక్కడ? పెయిన్, ఇచ్చింగ్ అట్లా ఏదైనా డిస్టర్బెన్స్ గా? పెయిన్ అనేది వెరీ సిగ్నిఫికెంట్ కంప్లైంట్ చాలా మందికి. ఎందుకంటే నేనైతే డిఫెక్ట్స్ అంటున్నానో అవి చాలా చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే స్టార్ట్ విత్ అంటే చిన్నగా 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ డిఫెక్ట్స్ ఉంటాయి. అవి ఏమైతే అంటే మనకి ఇంటర్నల్ అబ్డామినల్ ప్రెషర్ పెరిగే కొద్దీ, మనం రోజులు గడిచే కొద్దీ ఆ డిఫెక్ట్ అనేది సైజు రోజు కొంచెంగా వెడల్పు అవుతుంటుంది. సో గ్రాడ్యువల్గా స్ట్రెచ్ అవుతుంది. సో ఈ స్ట్రెచ్ అయ్యే క్రమంలో పెయిన్ వస్తుంది పేషెంట్స్కి, లేదా ఆ ఇంటెస్టైనల్, మనం ఏదైతే ఇంటెస్టైన్స్ మొమెంటమ్ దాంట్లో ఇరుక్కుంటాయని ఇంతకు మాట్లాడుకున్నామో వాటి వల్ల కూడా పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ అనేది వన్ ఆఫ్ ద కంప్లైంట్స్, డెఫినెట్ కంప్లైంట్స్. ఇచ్చింగ్ అనేది అది ప్రాబ్లీ
ఆ స్కిన్ చేంజెస్ ఏమైనా వచ్చి దానివల్ల ఇచ్చింగ్ రావచ్చేమో, కానీ జనరల్గా ఇచ్చింగ్ అనేది అంత కంప్లైంట్ కాదు. అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ వీటిలో ఏంటంటే కాన్స్టిపేషన్, అసోసియేటెడ్ కాన్స్టిపేషన్, లేదా అసోసియేటెడ్ డిఫికల్టీ ఇన్ పాసింగ్ యూరిన్, ఎస్పెషల్లీ కొంచెం ఎల్డర్లీ పీపుల్లో. వీళ్ళందరిలో ఏమైందంటే అబ్డామినల్ ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో దే స్ట్రెయిన్ చేస్తారు, వాళ్ళు దగ్గరగా దాన్ని పుష్ చేయాలని ట్రై చేస్తారు. ఈ పుష్ చేసే క్రమంలో ఏవైతే చిన్న హెర్నియాస్ ఉంటాయో అవి ఇంకా పెద్దగా అవుతాయి. సో ఈ ప్రాబ్లం మనం చాలా ఫ్రీక్వెంట్గా నోటీస్ చేస్తాం. సో ఇక్కడ సెకండ్ ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏవైతే ఇంటెస్టైన్స్ దాంట్లోకి ప్రొట్రూడ్ అవుతాయో చాలాసార్లు పేషెంట్స్ ఇంటెలిజెంట్గా వాళ్ళే దాన్ని పుష్ చేసుకోగలుగుతారు. సో దే విల్ అడ్జస్ట్ ఇట్. మళ్ళీ ఇది చేస్తూ ఉంటారు చాలా మంది కామన్ గా. కొంతమంది ఏంటంటే ఈ రెడ్యూస్ చేసేసుకుంటారు, అంటే దే కెన్ పుష్ ఇట్ ఇన్సైడ్ అండ్ దెన్ సే ఓకే బానే ఉంది నాకు అని వేసుకుంటారు. అయితే ఏమైందంటే ఏదో ఒక టైంలో ఆ ఇంటెస్టైన్ వచ్చి అబ్స్ట్రక్ట్ అయిపోతుందండి, ఇరుక్కోబోతుంది. సో దీన్ని మనం స్ట్రాంగులేషన్ అంటాం. సో స్ట్రాంగులేషన్ అంటే ఆ పేగు దాంట్లోకి వచ్చేసి ఆ చిన్న నారో స్పేస్ లో ఇరుక్కోబోతుంది. ఎప్పుడైతే స్ట్రాంగులేట్ అవుతుందో అది ఎమర్జెన్సీ అండి. సో ఎందుకంటే ఇంటెస్టైన్స్ ఎక్కువసేపు వితౌట్ బ్లడ్ సప్లై ఉండలేవు. సో మన స్ట్రాంగులేట్ అయినప్పుడు ఏమవుతుందంటే దానికి బ్లడ్ సప్లై ఆ భాగానికి తగ్గుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గిపోతుందో ఆ పర్టికులర్ ఇంటెస్టైన్ కుళ్ళిపోయే అవకాశం ఉంది. సో పేగు కుళ్ళిపోతే ఇంకా మనకి ఇట్స్ లైక్ రియల్ డేంజర్, సీరియస్ డేంజర్. సో ఆ పరిస్థితికి వెళ్ళకూడదు. సో ఎస్పెషల్లీ ఎవరికైతే హెర్నియాస్ నోటీస్ చేశారో, నెంబర్ 1 ఎవరైతే అది రెడ్యూస్ కావట్లేదు అంటే నెట్నా కూడా లోపలికి పోవట్లేదు, నెంబర్ 2 ఎవరికైతే పెయిన్ వస్తుందో, నెంబర్ 3 వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా డాక్టర్ని కలవాల్సిందే. నన్నైతే హెర్నియాస్ అనేవి నోటీస్ చేసిన వెంటనే కలవడం బెటర్. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, నా స్టేజ్ 1 ఉంది. ఇట్లాంటి హెర్నియాస్ లో స్టేజ్ 1 స్టేజ్ 2 లేదండి, ఉందా లేదా అంతే. సో దీనికి స్టేజెస్ లేవు. సో ఒక నా దగ్గర కూడా పేషెంట్ ఎవరైతే వస్తారో ఏ స్టేజ్ లో ఉంచారని అడుగుతారు. సో ఇది స్టేజ్ తో చెప్పే డిసీజ్ కాదండి, ఇది హెర్నియా ఉందా లేదా అనేది ఎగ్జాక్ట్లీ. డాక్టర్ అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మీరు అన్నారు వెంటనే అప్రోచ్ అవ్వాలి అన్నారు. సర్జరీ ఉంటుందా? సర్జరీకి వెళ్లకుండా వాళ్ళు ఎలా దీన్ని కంట్రోల్ చేస్తారు? మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ డాక్టర్స్ దగ్గర రాకుండా పోవడం రీజన్ అదేనండి. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా సర్జరీ అనేది ఓన్లీ ఆప్షన్. 100% దీనికి ఓన్లీ ఆప్షన్ అయితే సర్జరీయే. ఎందుకంటే ఇదే ఇట్స్ ఎ స్ట్రక్చరల్ ప్రాబ్లం. ఏదైతే స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉందో దాన్ని మనం రిపేర్ చేయాలి. సో రిపేర్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ సర్జరీ. సో మెడిసిన్స్ తో అనేది రిపేర్ అవ్వదు. సో అండ్ ఆఫ్ కోర్స్ ఆ స్ట్రక్చర్స్ ని మనం ఆ విధంగా రిపేర్ చేయలేం. సో బేసికలీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే వీక్నెస్ డెవలప్ అయిందో ఆ వీక్నెస్ వల్ల ఏదైతే హెర్నియేషన్ వస్తుందో ఆ వీక్నెస్ ని మళ్ళీ మనం రీఎన్ఫోర్స్ చేయగలగాలి. అంటే ఎక్కడైతే వీక్ స్పాట్ ఉందో దాన్ని మళ్ళీ స్ట్రెంగ్థన్ చేయాలి. సో ఈ స్ట్రెంగ్థన్ చేసే ప్రాసెస్ లో మనం